హలో నమస్తే వనక్కం సస్యకాల్ ఆదాబ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకరీ పాట్స్. నేను మీ ఆరిక. ఇవాళ నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ ఏంటంటే ఆకాకరకాయ కర్రీ అండి. ఓకేనా? ఇవాళ మనం ఆకాకరకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకుందాం. ఆకాకరకాయ, ఒక చిన్న ఉల్లిపాయ, 2 టమాటాలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లిపాయ, ఆయిల్. అంతేనండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఒక బాణలి పెట్టుకొని ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసేసుకుందాం. దీనికి ఆనియన్స్ ఎక్కువ వేయకూడదండి, ఎందుకంటే ముక్కలు డామినేట్ అయిపోతున్నాయి అన్నమాట. అందుకని ఆనియన్స్ తక్కువే వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేగాలండి. మంచి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ చూసారా, బ్రౌన్ కలర్లో వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఈ ఆకాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇది మగ్గాయో లేదో చూసుకుందామండి. చూసారా, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇందులో టమాటోస్ వేసేసుకుందామండి. టమాటోస్ వేసుకొని ఇంకొక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేయండి. ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. చూసారు కదండి, ఇవి చక్కగా మగ్గిపోయాయి టమాటాలు అన్నీ. ఇప్పుడు మనము ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందామండి. వేసుకుందాం. 1 స్పూన్ కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి కొంచెం వాటర్ పోసుకోవాలండి. కొంచెం వాటర్ పోసి ఇలా వాటర్ పోసి మగ్గించుకోవాలి. ఈ ఆకాకరకాయ అనేది చాలా హెల్దీ అండి. ఇది చాలా ప్రోటీన్ ఫుడ్. మా డాడీ అంటుండేవాళ్ళు చిన్నప్పుడు, ఇది చాలా ప్రోటీన్ ఫుడ్, చికెన్తో సమానమని. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు సీజన్, చాలా దొరుకుతాయి ఇవి. కాకపోతే కొంచెం కాస్ట్లీ ఉంటుంది. పర్వాలేదు, తెచ్చుకొని తినండి. చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఇది. ఓకేనా? చూసారు కదండి, ఆకాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?